నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ నేను గాయత్రి ఈ రోజు లైఫ్ లైన్ లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎండోమెట్రియాసిస్ సో అసలు వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వీటికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది అవైలబుల్ గా అనే దాని గురించి మాట్లాడుకుందాం సో దీని గురించి మనకి ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టీవీ9 స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ఫెటినైన్ హాస్పిటల్ నుంచి డాక్టర్ తేజస్విని గారు సో నమస్తే డాక్టర్ వెల్కమ్ టు ది స్టూడియో సో తేజస్విని గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది లేడీస్ లో చాలా అపోహలు ఉంటాయి ఈ ఎండోమెట్రియాసిస్ అసలు అంటే ఏంటి అసలు వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సో ఇవాళ రేపు మనము ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న కపుల్స్లో మనం గమనించినట్టయితే ఒక 20-25% ఆఫ్ ద కపుల్స్ ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య వల్ల ఆడవాళ్ళు బాధపడడం అనేది మనం గమనించడం జరుగుతుందన్నమాట. సో ఈ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అని మనం గమనించినట్టయితే మామూలుగా గర్భసంచిలో మనకు 3 లేయర్స్ అనేవి ఉంటాయన్నమాట. అందుట్లో ఇన్నర్ మోస్ట్ లేయర్ని ఎండోమెట్రియం అంటారు. ఎప్పుడైతే ఈ ఎండోమెట్రియం అనే పొర గర్భసంచి లోపల భాగంలోనే కాకుండా అదర్ ప్లేసెస్లో కూడా ఉంటుందో దాన్ని మనం ఎండోమెట్రియోసిస్ అని పరిగణిస్తామన్నమాట. ఉదాహరణకు ఇది మనకు ఓవరీస్ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉండొచ్చు, ఆర్ ఫాలోపియన్ ట్యూబ్స్ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉండొచ్చు, ఆర్ కొంతమందిలో పెల్విస్లో కూడా మనము ఎండోమెట్రియోసిస్ సమస్య అనేది గమనించడం అనేది జరుగుతుందన్నమాట. సో యాక్చువల్గా ట్యూబ్స్లో కానీ లేకపోతే ఓరిసిస్లో కానీ ఫామ్ అవడానికి రీజన్ ఏంటి? ఏమైనా మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల లేకపోతే ఏమైనా జన్యు అంటే ప్రీవియస్ హిస్టరీ వల్ల అలా వస్తుందా? సో ఈ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం అనేది మనకు కాజెస్లోకి వచ్చినట్టయితే మల్టిపుల్ థియరటిక్ స్పెక్యులేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. బట్ ఒక పర్టికులర్ జెనెటిక్ కాజ్ అనేది దీనికి ఐడెంటిఫై చేయలేదు. బట్ యూజువల్గా ఒక ఫ్యామిలీలో మనకు ఎండోమెట్రియోసిస్ ఉంది ఒక లేడీకి అన్నప్పుడు వాళ్ళ మదర్లో కానీ వాళ్ళ సిస్టర్స్లో కానీ కొంచెం ససెప్టబిలిటీ అనేది ఎక్కువగా ఉండడం మనం గమనించడం జరుగుతుందన్నమాట. సో ఈ ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న ఆడవాళ్ళలో మోస్ట్ కామన్గా మనము సిమ్టమ్స్ ఏముంటాయి అని గమనించినట్టయితే వీళ్ళలో మెన్సెస్ టైంలో కావచ్చు సివియర్ డిస్మెనోరియా ఉండడం అనేది వన్ ఆఫ్ ద కామన్ సిమ్టమ్స్ అనమాట. దీంతోపాటు కొంతమంది ఆడవాళ్ళు డిస్పెరోనియా సమస్యతో కూడా బాధపడడం అనేది జరుగుతుందన్నమాట. ఇలా కాకుండా కొంతమందితో సైకిల్తో సంబంధం లేకుండా పెల్విక్ పెయిన్ అనేది లోవర్ అబ్డామినల్ పెయిన్ అనేది కూడా క్రానిక్గా మేనిఫెస్ట్ అవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. సో మనం రిప్రొడక్టివ్ ట్రాక్ వచ్చినట్టయితే ఆడవాళ్ళలో ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ కామన్ సిమ్టమ్స్ అనేవి మనం గమనించడం జరుగుతుందన్నమాట. మనకు ఆడవాళ్ళలో ఇదే స్పెసిఫిక్ సిమ్టమ్సే కాకుండా అవుట్ సైడ్ ద రిప్రొడక్టివ్ ట్రాక్ కూడా కొంతమందికి ఉదాహరణకు మనం గమనించినట్టయితే యూరినరీ సిమ్టమ్స్ కూడా అంటే డిస్యూరియా కావచ్చు, లేదు అంటే యూరిన్లో కొంతమందికి స్లైట్గా బ్లడ్ ఉండడం అనేది హెమటూరియా, ఇట్లాంటి సిమ్టమ్స్ కూడా కొంతమందికి మోషన్ రిలేటెడ్ సిమ్టమ్స్ కూడా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో స్పెసిఫిక్గా మనకు రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన సిమ్టమ్సే కాకుండా అదర్ నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ కూడా ఉండడం వల్ల దీని డయాగ్నోసిస్ అనేది మనము కొంతమందిలో గమనించినట్టయితే డిలే అవ్వడానికి కూడా చాలా స్కోప్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో చాలా మందికి ఉండే అపోహ ఏంటి అంటే దీనివల్ల సంతానానికి సంబంధం ఉంది, ఇంటర్ రిలేటెడ్ ఉంది, సో అందుకనే పిల్లలు పుట్టడం లేట్ అవుతుంది అనే ఫీలింగ్లో ఉంటుంటారు. సో నిజంగా అది రిఫ్లెక్ట్ చేస్తుందా దాన్ని? సో ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య వల్ల మనకు ఇన్ఫర్టిలిటీ అనేది ఎందుకు వస్తుంది అని గమనించినట్టయితే ఇందాక నేను చెప్పినట్టు ఎండోమెట్రియోసిస్ సమస్య మనకు ఫాలోపియన్ ట్యూబ్ని ఎఫెక్ట్ చేయొచ్చు, ఆర్ కొంతమంది ఆడవాళ్ళలో అది ఓవరీస్ అండాశయాల్ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి పెల్విస్లో అది మనము గమనించే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఇది ఫాలోపియన్ ట్యూబ్స్ని ఎఫెక్ట్ చేస్తుందో ఆ ట్యూబ్ అనేది మనకు బ్లాక్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. దీంతోపాటు ఆ ట్యూబ్ ఫంక్షన్ అనేది కూడా డ్యామేజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అలా కాకుండా మనము అండాశయాల్లోకి ఎండోమెట్రియోసిస్ ఉన్నట్టు గమనించినట్టయితే వీళ్ళలో మనకి ఆ ఒవేరియన్ ఎండోమెట్రియోసిస్ వల్ల ఆ ఎగ్ నంబర్స్ అనేవి తక్కువగా ఉండడం గమనించడం జరుగుతుంది. అండ్ దీంతోపాటు ఎగ్ క్వాలిటీ కూడా కొంతవరకు ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అలా కాకుండా కొంతమందికి పెల్విస్లో మనము ఎండోమెట్రియోసిస్ ఉంది అని గమనించినప్పుడు వీళ్ళకు మల్టిపుల్ స్ట్రక్చర్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ పెల్విస్లో ఎప్పుడైతే ఎండోమెట్రియోసిస్ ఉంటుందో వీటి వల్ల ఫామ్ అయ్యే అడెషన్స్ వల్ల అంటే అతుకుల వల్ల మనకు ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉండొచ్చు. అండ్ ఎప్పుడైతే ఆ ట్యూబ్కి అండ్ అండాశయానికి ఉన్న రిలేషన్ అనేది డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుందో వీళ్ళలో న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట.
జనరల్గా మనం ఎప్పుడు ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు, మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని ఎప్పుడు ఏ సిమ్టమ్స్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? సో ఎండోమెట్రియోసిస్తో బాధపడుతున్న ఆడవాళ్ళలో మోస్ట్ కామన్ సిమ్టమ్ మనం గమనించినట్టయితే డిస్మెనోరియా, అంటే లైక్ మెన్సెస్ టైంలో వీళ్ళకి పెయిన్ అనేది సివియర్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ దీంతో పాటు అండ్ మనకు ఎప్పుడైతే కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు డిఫికల్టీ ఉందో ఇలాంటి వాళ్ళు మనకు ఎవాల్యుయేషన్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే వీళ్ళు ఎవాల్యుయేట్ చేయించుకుంటారో సో వాళ్ళకి మనము బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, ఉదాహరణకు అల్ట్రాసౌండ్ అనేది మనం ఒక బేసిక్ ఇన్వెస్టిగేషన్ లాగా పరిగణించవచ్చు అనమాట. సో ఎప్పుడైతే ఈ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్లో మనకు ఈ ఓవరీస్ అండ్ అదర్ స్ట్రక్చర్స్ గమనిస్తామో ఈ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ మనకు ఓవరీలో ఉందా లేదా అనేది పిక్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. బట్ వీళ్ళలో మనకు కన్ఫర్మేషన్ ఉంటుందా 100% అన్నట్టు అంటే అల్ట్రాసౌండ్ ఇస్ నాట్ 100% కన్ఫర్మేటరీ. సో దానివల్ల మనకు ఎండోమెట్రియోసిస్ సమస్య ఉందా లేదా అనేది ఒక రఫ్ డయాగ్నోసిస్ అయితే మనకి ఏర్పడే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇన్ఫెర్టిలిటీకి చాలా కాజెస్ ఉంటున్నాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. సో మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఒక 10 మెంబర్స్లో ఎంతమంది దీన్ని ఫేస్ చేస్తున్నారు? సో ఎండోమెట్రియోసిస్ సమస్య మనకు ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న ఆడవాళ్ళలో మనం గమనించినట్టయితే ఒక 20 to 25% మనకు ఆడవాళ్ళు దీనివల్ల ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎండోమెట్రియోసిస్ సమస్య మనము ఎప్పుడైతే ఆడవాళ్ళు బాధపడుతున్నారు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడంలో డిఫికల్టీ ఉంది అన్నప్పుడు ఇలాంటి కపుల్స్కి వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ ఓవేరియన్ రిజర్వ్ అంటే అండాశయాల్లో రఫ్లీ వాళ్ళకు ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి అండ్ సైమల్టేనియస్గా మగవాళ్ళని కూడా ఎవాల్యుయేట్ చేసి వాళ్ళలో ఏమన్నా ఇష్యూ ఉందా అని గమనించి ఒక కపుల్కి మనము ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. రైట్ డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు తీసుకుందాం. నరేంద్ర గారు భద్రాచలం నుంచి. హలో మేడం గారు, చెప్పండి. చిన్న డౌట్ మేడం. ఇప్పుడు ఒకసారి మాట్లాడండి మేడం. చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మామూలుగా మా వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి మేడం. ఓకే. 45 days 50 days అవుతుంది. ఎందువల్ల మేడం అట్లా? సో ఎప్పుడైతే ఆడవాళ్ళకు పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉన్నాయో ఆ పీరియడ్ ఇర్రెగ్యులారిటీకి ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మనకు అసోసియేట్ అయి ఉందా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఒకసారి ఒక గైనకాలజిస్ట్ని అలాగా మీరు కన్సల్ట్ అయినట్టయితే వాళ్ళు నెసరీ హార్మోన్ టెస్ట్, కొన్ని థైరాయిడ్ హార్మోన్ ఎలా ఉంది అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. దీంతోపాటు అవసరం ఉంటే కొన్నిసార్లు ప్రొలాక్టిన్ హార్మోన్ కూడా టెస్ట్ చేయించి ఇవి నార్మల్గా ఉన్నాయా లేదా అనేది చూస్తారనమాట. సో కొంతమందిలో మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో పాటు పీసీఓడి సమస్య వల్ల కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది ఉండడం గమనించడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళలో మనము కారణం ఏంటి అనేది గమనించి దానికి తగినట్టు ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు తీసుకుందాం. దివ్య గారు గోదావరి గారి నుంచి. హలో హలో మేడం, నా పేరు దివ్య మేడం. నమస్తే, చెప్పండి మేడం. నాకు 32 years మేడం, 2 పిల్లలు మేడం. ఓకే మేడం, నాకు ఇట్లా స్టార్ ఎండోమెట్రియం అని ప్రాబ్లం అంటున్నారు మేడం. ఓకే. అయితే అది తగ్గుతుందా మేడం మెడిసిన్ తోటి అసలు? సో యూజువల్గా స్కార్ ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు మనకు సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ని బట్టి దాన్ని ఎక్సిషన్ అంటే అది సర్జరీ ద్వారా తొలగించడం అనేది జరుగుతుందన్నమాట. సో మెడికల్ ట్రీట్మెంట్ వల్ల కంటే స్కార్ ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు వీళ్ళకి సర్జరీ వల్ల రిలీఫ్ అనేది బెటర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో సివియారిటీ ఆఫ్ పెయిన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో డాక్టర్ గారు, జనరల్గా ఈ ఎండోమెట్రియోసిస్ సంబంధించి అసలు ఏ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఏ లెవెల్కి ఏ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు డయాగ్నైజింగ్ ప్రాసెస్? సో ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య అనేది మనం గమనించినట్టయితే దీన్ని 4 గ్రేడ్స్గా మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. యూజువల్గా మనకు మినిమల్ ఆర్ మైల్డ్ ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో వీళ్ళకు ఒకవేళ మనకు మేల్ పార్ట్నర్ ఎవాల్యుయేషన్ అంత నార్మల్గా ఉంది అన్నట్టయితే వీళ్ళకు ఐదర్ ఓవులేషన్ ఇండక్షన్ పద్ధతి ద్వారా కావచ్చు ఆర్ ఐయుఐ అనేది కూడా మనము ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ప్రతి ట్రీట్మెంట్ అనేది ఒక కపుల్కి మనము ఇండివిజువలైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ కపుల్లో ఆడవాళ్ళ వయసును బట్టి
అండ్ సైమిల్టేనియస్గా మగవాళ్ళ ఎవాల్యుయేషన్లో ఏదన్నా అబ్నార్మాలిటీ అనేది డిటెక్ట్ అయిందా చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ని బట్టి ఒక కపుల్కి మనము ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆడవాళ్ళ వయసు అనేది వై ఇస్ ఇట్ సో ఇంపార్టెంట్ ఇన్ ప్లానింగ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే, ఆడవాళ్ళలో 35 years క్రాస్ అయ్యే కొద్దీ మనకు అండాశయాల్లో ఎగ్ నెంబర్స్ అనేది తగ్గడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీంతో పాటు మనకు ఎగ్ క్వాలిటీ అనేది కూడా తగ్గడం వల్ల జన్యుపరమైన లోపాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అందుకని ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తున్న కపుల్స్లో ఆడవాళ్ళ వయసు చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంతోపాటు ఇవాళ రేపు యంగ్ వాళ్ళలో కూడా మనము ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గడం గమనిస్తూ ఉన్నామన్నమాట. సో ఎప్పుడైతే ఒక కపుల్ మనకి ఎండోమెట్రియోస్ సమస్యతో ఆడవాళ్ళు బాధపడుతున్నట్టు వి డయాగ్నోస్, అప్పుడు వాళ్ళలో మనము ఓవేరియన్ రిజర్వ్ కూడా ఎలా ఉంది అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని బట్టి ఒక కపుల్కి మనము ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తామన్నమాట. సో మినిమల్ ఆర్ మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ ఫేవరబుల్గా ఉంటే వీళ్ళకు ఓవులేషన్ ఇండక్షన్ ఆర్ ఐయుఐ అనేది ఇఫ్ దే ఆర్ లెస్ దాన్ 2 years ఆఫ్ మ్యారిటల్ లైఫ్ ఉన్నప్పుడు సజెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఆడవాళ్ళ వయసు ఎక్కువగా ఉంది, ఓవేరియన్ రిజర్వ్ తక్కువగా ఉంది అన్నప్పుడు అండ్ మోడరేట్ టు సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉంది, ఇలాంటి కపుల్స్కి వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకి ఐయుఐ ఆర్ డైరెక్ట్ ఐవీఎఫ్ అనేది కూడా ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. డాక్టర్ గారు, ఈ ఎండోమెట్రియాసిస్ గురించి డయాగ్నోస్ చేసేటప్పుడు ఎటువంటి టెస్టులు త్రూ డయాగ్నోస్ చేస్తూ ఉంటారు? సో ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య మనకు ఉండొచ్చు అని ఎప్పుడైతే ఆడవాళ్ళు సిమ్టమ్స్ తోటి ప్రజెంట్ అవుతారో, సో ఇలాంటి వాళ్ళకి ఇనీషియల్గా మనము అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ అంటే ఒక స్కాన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ స్కాన్లో మనకు ఓవరీస్లో ఏమైనా ఎండోమెట్రియోసిస్ ఉందా అండ్ ఇంకెక్కడన్నా మనకు ఎండోమెట్రియోసిస్ లాగా అనిపిస్తుందా అనేది తెలుస్తుందన్నమాట. సో వీటితో పాటు మనము కొన్ని వేరే కండిషన్స్కి ఎప్పుడైతే ల్యాప్రోస్కోపీ ప్లాన్ చేస్తామో, ఉదాహరణకు డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీ అని మనము అదర్ ఫ్యాక్టర్స్ కోసము సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీ ఎప్పుడైతే చేస్తామో దీనిలో కూడా కొన్నిసార్లు ఇన్సిడెంటల్గా మనకు ఎండోమెట్రియోసిస్ సమస్య కూడా బయటపడడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఈ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ అండ్ కొన్ని కండిషన్స్లో మనము ఎంఆర్ఐ ద్వారా కూడా అండ్ ల్యాప్రోస్కోపీ ఎప్పుడైతే వేరే అదర్ కండిషన్స్కి చేస్తామో, సో దానిలో కూడా సైమల్టేనియస్గా మనకు ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు డిటెక్ట్ చేయడానికి స్కోప్ అనేది ఉంటుందన్నమాట. సో పేషెంట్ టు పేషెంట్ కండిషన్ డిఫరెంట్గా ఉంటుంది బాడీ ట్రీట్మెంట్ అనేది. సో ఎక్కువగా ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇంకా అదర్ ఏ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు? సో ఎండోమెట్రియోసిస్ సమస్య ఉన్న వాళ్ళలో మనకు మెయిన్గా ఇప్పుడు ఆడవాళ్ళలో ఇన్ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు డిఫికల్టీ ఉండడం అనేది చాలా కామన్ అనమాట. సో దీంతో పాటు ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో ఫాలోపియన్ ట్యూబ్స్ కూడా బ్లాక్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వీళ్ళలో ట్యూబల్ ఇష్యూస్ కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ ఎగ్ నెంబర్స్ ఆన్ ద లోవర్ సైడ్ కొంచెం తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఎగ్ క్వాలిటీ కూడా మనకు ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అనమాట. ఇన్ జనరల్గా ఈ ప్రాబ్లమ్కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది? వన్స్ డయాగ్నోస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సో ఎండోమెట్రియోసిస్ సమస్య ఒకసారి మనము ఆడవాళ్ళలో డయాగ్నోస్ చేసినట్టయితే సో వాళ్ళ ప్రయారిటీ ఏంటి అనేది దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఉదాహరణకు కొంతమందిలో పెయిన్ అనేది మెయిన్ సిమ్టమ్ అవ్వచ్చు అనమాట. సో వీళ్ళలో మనకు ఫర్టిలిటీ కన్సర్న్ కాదు అన్నప్పుడు, ఆల్రెడీ కంప్లీటెడ్ ఫ్యామిలీ అంటే ఆల్రెడీ కిడ్స్ ఉన్నారు అన్నప్పుడు ఇలాంటి వాళ్ళలో మనము పెయిన్కి మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది అనమాట. సో కొన్ని కేసెస్లో మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా మనకు రెస్పాన్స్ లేదు అనిపించినప్పుడు ఇలాంటి వాళ్ళకి సర్జరీ అనేది కూడా ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా సజెస్ట్ చేయడం జరుగుతుంటుంది అనమాట. బట్ అలా కాకుండా కపుల్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు డిఫికల్టీ ఉంది అండ్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు ఇలాంటి కపుల్స్కి మనము వాళ్ళ కండిషన్ని బట్టి ఎవ్రీ కేస్ ఇస్ ఇండివిజువలైజ్డ్ అండ్ దాన్ని బట్టి వాళ్ళకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇందాక నేను చెప్పినట్టు మెయిన్ ఫ్యాక్టర్స్ మనకు ఆడవాళ్ళ వయసు అండ్ ఓవేరియన్ రిజర్వ్ ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు సైమల్టేనియస్గా
ఆడవాళ్ళని మగవాళ్ళని ఎవాల్యుయేట్ చేయడం అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట. సో మగవాళ్ళలో మనం బేసిక్ ఎవాల్యుయేషన్లో భాగంగా ఒక సెమెన్ అనాలిసిస్ అనేది చేయించడం ఇంపార్టెంట్ అనమాట. సో వీటన్నిటిని బట్టి ఆ కపుల్కి ఏది ప్రిఫర్డ్ ట్రీట్మెంట్, ఐయుఐఆ లేదా ఐవీఎఫ్ఆ అనేది మనం డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ప్రీవియస్ డేస్లో అయితే ఐయుఐ ఐవీఎఫ్ గురించి అంత అవగాహన లేకపోవచ్చు, బట్ నవేడేస్ ఇప్పుడు అందరికీ దాని గురించి అవగాహన ఉంటూ వస్తుంది. సో ఏ స్టేజ్లో మీరు ఐయుఐ ఐవీఎఫ్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు? సో యూజువల్గా మనము సివియర్ ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, ఆల్రెడీ ఆడవాళ్ళ వయసు ఇట్ ఈస్ బియాండ్ 35 years, ఎగ్ నెంబర్స్ తక్కువ ఉన్నాయి, ఏఎంహెచ్ మరీ తక్కువగా ఉంది అన్నప్పుడు ఇలాంటి కపుల్స్కి డైరెక్ట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్ కూడా సజెస్ట్ చేయాల్సిన అవసరం రావచ్చు. అండ్ దీంతో పాటు మనము ఆడవాళ్ళలో ఎండోమెట్రియోసిస్ సమస్య మైల్డ్గా ఉన్నా, ఇప్పుడు మగవాళ్ళలో మేల్ ఫ్యాక్టర్ ఐడెంటిఫై అయింది అన్నప్పుడు ఒకవేళ సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఉంది అంటే అలాంటి వాళ్ళకు కూడా మనము ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ individualizing the case and taking a decision based on that particular condition. So వాళ్ళ యాజ్ ఎ కపుల్ వాళ్ళని కాంప్రహెన్సివ్గా ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇన్ జనరల్గా మాట్లాడుకుంటే లేడీస్కి అసలు గైనిక్ ప్రాబ్లమ్స్ రాకోకుండా ఉండాలి అని అంటే వాళ్ళ ఆహారపు అలవాట్లలో ఏం మార్పులు చేసుకోవాలి? సో ఇవాళ రేపు మన చేంజ్డ్ లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన డిస్టర్బెన్సెస్ ఏంటి అని గమనించినట్టయితే ఆడవాళ్ళలో మనం మెయిన్గా స్ట్రెస్ వల్ల కావచ్చు అండ్ ఆల్టర్డ్ ఫుడ్ హ్యాబిట్స్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, వీటన్నిటి వల్ల మనకు చాలా కేసెస్లో పీసీఓఎస్ సమస్య, ఇర్రెగ్యులర్ సైకిల్స్తో బాధపడడం అనేది అండ్ ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనము ఒక బ్యాలెన్స్డ్ హెల్దీ డైట్ ప్లాన్ చేసుకుంటామో అండ్ దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి కంటిన్యూస్గా ఫాలో అవుతామో దాని రిజల్ట్ అనేది మనకు మేనిఫెస్ట్ అవుతుందన్నమాట. అండ్ అలాంగ్ విత్ డైట్ మనము ఎక్సర్సైజ్ అనేది కూడా మన రొటీన్ లైఫ్ స్టైల్లో ఇన్కల్కేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డైట్ విషయానికి మనం వచ్చినట్టయితే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఫైబర్ అనేది మనము డైట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేయడం ఇంపార్టెంట్. దీంతోపాటు రిఫైన్డ్ షుగర్స్ అనేది కన్సంప్షన్ తగ్గించడం ఇంపార్టెంట్ అనమాట. సో కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ అనేవి మనము ఆల్మోస్ట్ 30 to 40% ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు మనము ఎసెన్షియల్ లిపిడ్స్ అనేవి కూడా డైట్లో ఇంక్లూడ్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైతే మన డైట్లో ఇవన్నీ వీటితో పాటు వైటమిన్స్ అండ్ మినరల్స్ మనము తీసుకుంటామో ఒక బ్యాలెన్స్డ్ డైట్ ప్రొలాంగ్డ్గా మనం ఫాలో అవ్వడం వల్ల ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ కానీ కాంప్లికేషన్స్ కానీ మనము టు సమ్ ఎక్స్టెంట్ డిలే చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో యాక్చువల్లీ సర్జరీ అంటేనే అందరూ భయపడుతూ ఉంటారు. సో ఆ గ్రేడ్ వరకు వెళ్ళి సర్జరీ నీడ్ ఉంది అని అంటే సో సర్జరీ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దాని తర్వాత పోస్ట్ సర్జరీ వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలి? సో ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో మెయిన్గా మనము సర్జరీకి వెళ్ళాలి అని సజెస్ట్ చేసేది పెయిన్ సిమ్టమ్ అనమాట. ఈ పెయిన్ సిమ్టమ్ ఎప్పుడైతే మనకు మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా అంటే లైక్ టాబ్లెట్స్ ద్వారా కావచ్చు, ఇంజెక్షన్స్ ద్వారా కావచ్చు రెస్పాండ్ అవ్వట్లేదు, పెయిన్ చాలా సివియర్గా ఉంది, రికరెంట్గా ఉంది అన్నప్పుడు ఇలాంటి కపుల్స్కి మనము సర్జరీ అనేది సజెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో వీళ్ళకి సర్జరీ మనం ప్లాన్ చేసినప్పుడు లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా మనం ప్లాన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా ఇఫ్ ఇట్ ఈస్ ఫీజిబుల్ ఆ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ని మ్యాక్సిమం ఎంతవరకు పాసిబుల్ అంతవరకు క్లియర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో జనరల్గా ట్యూబ్లో ఎగ్ ఫామ్ అయితే వన్స్ లాప్రోస్కోపీ ద్వారా రిమూవ్ చేసేసేసిన సర్జరీ దాకా వెళ్ళి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని అంటుంటారు. అది ఎంతవరకు నిజం? అలాగే ఈ సిచ్యువేషన్లో కూడా అది అప్లికబుల్ అవుతుందా వన్స్ లాప్రోస్కోపీతో సర్జరీ జరిగిన తర్వాత కూడా? సో ఈ లాప్రోస్కోపీ ద్వారా కావచ్చు, కొన్ని కండిషన్స్లో ఇఫ్ నీడెడ్ లాప్రోస్కోపీ ద్వారా ఫీజిబుల్ లేదు అన్నట్టంటే సర్జరీ ఓపెన్ కూడా చేయాల్సిన అవసరం రావచ్చు. సో ఎప్పుడైతే ఈ సర్జరీ ద్వారా మనము ఓవరీస్లో ఎండోమెట్రియోసిస్ సమస్యను తొలగిస్తామో లేదు అంటే మినిమల్ అడెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేస్తామో వీటికి మళ్ళీ రికరెన్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో సర్జరీ తర్వాత కూడా ఒక 15 to 20% ఆఫ్ ద కేసెస్లో మనకు మళ్ళీ రికరెన్స్ అనేది మనం గమనించడం జరుగుతూ ఉంటుంది. సో ఇనిషియల్ స్టేజ్లో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే వాళ్ళలో మీరు ఎక్కువగా ఇవి చూస్తుంటున్నారా, లేకపోతే ఆల్రెడీ 1 చైల్డ్ ఉన్న వాళ్ళలో ఎక్కువ మందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది?
సో మోస్ట్లీ మనం గమనించినట్టయితే ఇనీషియల్గా అంటే లైక్ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్న వాళ్ళలో ఇది మనము ఎక్కువగా గమనించడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో కపుల్స్ ఎటువంటి కేర్ తీసుకోవాలి ఇటువంటి రిలేటెడ్ ఇష్యూస్ రాకోకుండా ఉండటం కోసం? సో యూజువల్గా ఏంటి అంటే ఇలాంటి కండిషన్స్కి మనము అర్లీ డయాగ్నోసిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే మనకు సజెస్టివ్ సిమ్టమ్స్ లాగా అనిపిస్తాయో అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడంలో డిఫికల్టీ ఉంది అన్నప్పుడు ఇలాంటప్పుడు ఒక బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఎవాల్యుయేషన్లో భాగంగా మనకు డయాగ్నోసిస్ ఎప్పుడైతే ఏర్పడుతుందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా మనము డయాగ్నోసిస్ డిలే చేసినట్టయితే, సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేసినట్టయితే, డిలేడ్ డయాగ్నోసిస్ వల్ల ఏజ్ పెరిగిపోవడం వల్ల వీళ్ళకి ఆ స్టేజ్లో ఎగ్ నెంబర్స్ సివియర్గా తగ్గిపోవడం కావచ్చు, ఎగ్ క్వాలిటీ ఇంపాక్ట్ అవ్వడం కావచ్చు అనేది యాడ్ ఆన్ ఫ్యాక్టర్ లాగా అవ్వడం వల్ల వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడంలో ఇంకా డిఫికల్టీ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనకు ప్రెగ్నెన్సీ రావడంలో డిఫికల్టీ ఉంది అండ్ సజెస్టెడ్ సిమ్టమ్స్ ఉన్నాయి అన్నప్పుడు ఒక బేసిక్ ఎవాల్యుయేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ తేజస్విని గారు ఫర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.